నమస్తే అండి, వెల్కమ్ టు పంప కిచెన్. ఈరోజండి మన కిచెన్లో మరి గ్యాస్ ట్రబుల్కి, కీళ్ళ నొప్పులకి, పిప్పి పండ్లు అంటుంటాం కదా, పళ్ళు పూచుంటాయి, వాటికి మనం కిచెన్లో ఉన్న వస్తువులతో ఎట్లా ట్రీట్ చేయాలా, వాటిని ఎట్లా నయం చేసుకోవాలా అనేది చూద్దామండి. ఫస్ట్ మనము జీలకర్ర, బెల్లం తీసుకుందాము. చూడండి, జీలకర్ర, బెల్లం. ఈ స్పూన్తో అండి 2 స్పూన్లు జీలకర్ర అయితే 1 స్పూను బెల్లం. ఇటువంటి పెద్ద గ్లాస్తో నీళ్ళు లేదు అంటే మనం ఇటువంటి కప్పుతోటి 2 కప్పులు వాటర్ వేసేసి అవి 1 కప్ అయ్యేదాకా మరిగించాలి. మరి ఎలాగో చూద్దాము. చూడండి, నేను ఈ కప్పుతోటి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇవి 1 కప్ అయ్యేదాకా మరిగిద్దామండి మనము. దీంట్లో మనం ఏం చేయాలంటే 2 స్పూన్ల జీలకర్ర, 1, 2, బెల్లం వచ్చేసి 1 స్పూను. అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, మామూలుగా మనకి భారతదేశంలో ఆదివారం మధ్యరాత్రి లేదంటే సోమవారం అర్లీ మార్నింగ్లో ఎక్కువ డెత్స్ అంటే చావులు ఎక్కువ సంభవిస్తాయి అని ఒక రీసెర్చ్లో తెలియజేసినారు. నేను ఒకసారి చదివినాను. ఏమంటే సండే చాలా హెవీగా తింటాం కదా, నాన్ వెజ్ అవన్నీ కూడాను. సో అది భుక్తాయాసం అంటారు. మరి ఎట్లాగనో హెవీ అయిపోయి బ్రీతింగ్ కూడా సరిగా తీసుకోలేక గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. కానీ అది ఛాతీలో పెయిన్, ఏవో రీజన్స్ వల్ల చనిపోవటం అన్నది ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి మన చేతిలో ఉన్న గృహ వైద్యం అట్లా హెవీగా తిన్నప్పుడు, గ్యాస్ ట్రబుల్ అని ఫీల్ అవుతున్నప్పుడు మనము ఈ జీలకర్ర బెల్లం వేసిన వాటర్ని టీ లాగా తీసుకొని తాగామంటేనండి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ మనకు ఊపిరి పీల్చుకోవడానికి కాలేదు, కడుపు అంతా ఉబ్బరిచ్చింది, ఒళ్ళంతా నొస్తుంది, గ్యాస్ ట్రబుల్ తోటి భుజాలు నొస్తున్నాయి, అట్లా వీపులో నొస్తుంది అన్నప్పుడు ఒక అరగంటకు ఒకసారి ఈ జీలకర్ర టీ తీసుకున్నారంటే మీరు ఒక 2-3 సార్లు తాగేలోపు, అరగంటకు ఒకసారి అంటే 2-3 సార్లకి 1.5 అవర్ అవుతుంది కదా, అట్లా 60 నిమిషాలు 90 నిమిషాల లోపు మనకి తగ్గిపోతుంది. ఏంటి, గ్యాస్ ట్రబుల్ అయితే. అయినా కూడా మనకి చెస్ట్లో పెయిన్ ఉంది, వీపులో పోటు ఉంది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ కావాల్సిందేనండి. ఇది ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్డ్. ఈ జీలకర్ర నీళ్ళ ద్వారా మనము అది గ్యాస్ ట్రబులా లేదా ఎనీ అదర్ చెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది కూడా కనుక్కోవచ్చు. కాబట్టి మనందరం కూడా వంటింట్లో ఓన్లీ వంటలు చేసుకొని తినటమే కాదు, ఇలాంటి చిట్కాలు కూడా చేసి మనము మన ఇంట్లో అందరి ఆరోగ్యాలు కాపాడుకుందామండి. మరి ఈ జీలకర్ర టీ ఈ విధంగా చేసుకొని 1/2 అవర్కి ఒకసారి, అరగంటకు ఒకసారి తీసుకొని 2 సార్లు 3 సార్లు తాగినా కూడా మీకు అదే ఇదిగా నొప్పి ఉంది అంటే మాత్రం మనం డాక్టర్ని సంప్రదించేదే మంచిదండి. మరి ఇది వడగట్టుకొని చూద్దాం మనం, 1 గ్లాస్ అయిందో లేదో చూస్తాము. వడగడుతున్నానండి నేను. చూడండి, ఇంకా నీళ్ళు లేవు. ఈ విధంగా మనము 2 గ్లాసుల వాటరు 1 గ్లాస్ అంటే సగానికి అయ్యే విధంగా మనము ఇట్లా వడగట్టేసుకోనండి టీ లాగా తాగామంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది గ్యాస్ ట్రబుల్కే కాదు, రోజు సేవించటం వల్ల రోజుకు 2-3 సార్లు అత్యధికంగా లావు ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోతారండి. సపోజ్ బెల్లం వద్దు, మాకు ఇష్టం లేదు, తీపి అంటే స్కిప్ చేయొచ్చు. బెల్లం కేవలం టీలాగా ఫీలింగ్ రావటం కోసమే. మేము బెల్లం లేకున్నా తాగగలము అంటే ఊరికి జీలకర్ర నీళ్ళు తాగినా సరిపోతుంది. అందరికీ తెలిసిన చిట్కా అయినా మరొకసారి జ్ఞాపకం చేయటం కొరకేనండి. మరి నెక్స్ట్ చిట్కా ఏంటో చూద్దాం. మరి ఇంకా తర్వాత కూడా అంతేనండి. మనం ఈ కప్పుతోటి 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి ఏంటంటే నేను ఇదిగోండి 1 స్పూను
మిరియాలు. మీరు మిరియాల పొడి వేసుకున్నా పర్వాలేదు, మిరియాలు వేసుకున్నా పర్వాలేదు, అది మీ అనుకూలాన్ని బట్టి ఉంటుంది. దీంట్లోకి 1 స్పూను బెల్లం, ఇది కూడా సేమ్ ప్రాసెస్సే. ఈ 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాస్ వరకు ఉడికేదాకా మనము ఈ కషాయాన్ని కాన్ చేసి వడగట్టుకొని తాగాలండి. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. మనమండి పూర్వం అయితే మనకి ఇండియాలో అసలు మిరపకాయలు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మిరపకాయలు అనేవే లేవంట, చదివినాను ఎక్కడో. మరి ఓన్లీ మిరియాలతోటే వంటలు చేసేవాళ్ళు. కారం కావాలంటే మిరియాల పొడే వాడేవాళ్ళు. సో దానివల్ల మనకి ఈ శరీరంలో ఉండే మలినాలన్నీ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోయేవంటండి ఈజీగా. సో ఈ మిరియాలు ఎందుకు యూస్ అవుతాయంట, శరీరంలో ఉన్న టాక్సిక్స్ అన్నిటినీ బయటికి పంపించేస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరంలో వేస్ట్ అంతా క్లియర్ అయిపోతుందో అప్పుడేమి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం అంటుంటాం కదా, అది వెళ్ళిపోతుంది. సో కీళ్ళ నొప్పులు దాదాపు మనకి కడుపులో పేరుకుపోయి డస్ట్ అంతా, వేస్ట్ అంతా సరిగా శుభ్రం కాకుండా అలా ఉంటే, లేదు మనకు తెలియని ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మిరియాల కషాయం తీసుకుంటేనంట సెటరేట్ అయిపోతుందంట బాడీ. కాబట్టి అలా ఎవరికైనా కీళ్ళ వాతము, కొందరికి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటాయి, మనకు తెలియదు, ఏమున్నా కూడా సెట్ అవ్వాలి అన్నప్పుడు ఈ మిరియాల కషాయం తీసుకున్నామంటే ఆ శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయి మనకి కీళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయంటండి. అంతేకాదు మతిమరుపు కూడా లేకుండా పోతుందంట. రోజుకు 2 మిరియాలు నమిలి తిన్నామంటే మతిమరుపు కూడా లేకుండా పోతుంది. కీళ్ళ నొప్పులకైతే మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం అట్లా 3 పూటలా ఈ మిరియాల కషాయం తాగండి. మనకి మతిమరుపు ఎవరికైనా ఉంది, కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ మతిమరుపు వస్తుంది, లేదు బరువు తగ్గాలి అలా అనుకున్న వాళ్ళు ఒక 2 నుంచి 4 వరకు మిరియాలు ఊరికి అలా నమిలేసి తిని నీళ్ళు తాగేసామంటే బరువు తగ్గిపోతారంట, మతిమరుపు కూడా తగ్గిపోతుందంట అండి. మరి కీళ్ళ నొప్పుల సమస్య కూడా మనము ఈ మిరియాల కషాయం తాగి మనం క్లియర్ చేసుకుందాము. ఇది ఉడికిన తర్వాత నేను ఈ కషాయాన్ని కూడా చూపిస్తాను. మరి వడగట్టుకుందామండి. ఇది కొంచెం ఎక్కువ మరిగించినట్టున్నాను, చూడండి. అంతే, ఈ విధంగా మనం మిరియాల కషాయం కూడా తాగేద్దామండి. మరి మాకు దీంట్లో కూడా మాకు తీపి అవసరం లేదు అనుకున్నామంటే ఒక 2 చిటికెళ్ళు సైంధవ లవణం వేసుకొని కూడా తాగొచ్చండి. అలా సైంధవ లవణం కూడా వద్దు, ఊరికే తాగేస్తాము అన్నవాళ్ళు కూడా ఉత్త మిరియాల నీళ్ళే తాగేసేయచ్చు. సో మన కీళ్ళ నొప్పుల చిట్కా కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూద్దాము పిప్పి పళ్ళ కొరకు. ఈ పిప్పి పళ్ళ కొరకండి ఈ మిరియాలని దంచి ఉప్పు సైంధవ లవణం వేసి దంచి ఎక్కడైతే మనకు పిప్పి పన్ను ఉందో ఒక ముద్దలాగా చేసి నీళ్ళతో అక్కడ ఉంచామంటే లోపల ఉన్న పురుగు అంతా బయటకు వస్తుందంటండి. మరి ఈ మిరియాల్లో ఉప్పు వేసుకొని సైంధవ లవణము అది ముద్దలాగా చేసి పిప్పి పన్నులో పెట్టినా కూడా పురుగు అంతా బయటకు వచ్చేసి క్రమేణా తగ్గిపోతుంది. మరి ట్రై చేయండి ఇది. మళ్ళీ అట్లాగే ఈ మెంతులు ఉన్నాయి కదా, వీటిని పౌడర్గా చేసి మనము మార్నింగ్ నైట్ బ్రష్ చేస్తుంటాం కదా, అప్పుడు టూత్పేస్ట్తో కాకుండా ఈ మెంతి పొడితో మనం బ్రష్ చేసినా కూడా లోపల పళ్ళలో ఉన్న అదంతా క్షయం అంటాం కదా, టూత్ డికే, ఆ పిప్పి పళ్ళు కానివ్వండి, ఆ టూత్ డికే కానివ్వండి, పురుగులున్న మొత్తం ఎటువంటి సమస్య ఉన్నా, నోటి సమస్య ఈ మెంతులు పొడిని మనము బ్రష్ పైన వేసుకొని పళ్ళు దోమామంటే క్లియర్ అయిపోతుందండి. మరి టూత్పేస్ట్లో ఉన్న కెమికల్స్ ద్వారా మన ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇలాగ మెంతి పొడితో బ్రష్ చేద్దాం ఈరోజు నుంచి. మరి ఈ 3 చిట్కాలు కూడా మీరు పాటిస్తారని నమ్ముతూ, మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇవి పాటించి మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలిగాయో, ఒకవేళ కలిగింటే కామెంట్ చేయండి, బాగుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.